నమస్తే. మాస్ మహారాజా రవితేజ 75th ఫిలిం అయితే తన టైటిల్ కావచ్చు, ఆ టైటిల్ కార్డ్ కావచ్చు, అసలు చాలా డిఫరెంట్గా ఉంది. అయితే తన జాతకాన్ని ఉగాది రోజు తానే చెప్పేసుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏది చేసినా రవితేజ కొంత డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది సార్. అలాగే చూసుకుంటే ఇప్పుడు 75th ఫిలిం గురించి తన టైటిల్ కార్డ్ వేసుకుంటూ ఆ టైటిల్ కార్డులో తన జాతకాన్ని చెప్పేసుకున్నాడు. అసలు అదేంటి, వస్తుంది దాని గురించి ఏం చెప్తారు? అంటే ఉగాది పంచాంగం అనుకోవచ్చు ఇది. వాళ్ళు ఈ సినిమా పరిచయ కార్యక్రమాన్ని కూడా ఒక వెరైటీగానే ప్లాన్ చేసుకుని అనౌన్స్ చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ మొట్టమొదటిసారిగా ఆయన కలిసి కలుపుకున్నట్టుగా అనుకోవచ్చు నేను. అంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ బ్యానర్లో రవితేజ చేసింది నాకైతే గుర్తులేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మరి దీనికి ఏంటంటే ఒక తెలంగాణ స్లాంగ్లో ఈ సినిమా ఉండబోతుంది. ఇంకొకటి ఏంటంటే ఉగాదికి అనౌన్స్మెంట్ వచ్చింది, వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది. ఇది వాళ్ళ టార్గెట్. ఓకే. దాంతోపాటు దీంట్లో వాళ్ళు పంచాంగం గురించి చూద్దాం. అసలు వాళ్ళు చెప్పిన పంచాంగం ఏంటో. ఆదాయం చెప్పంతి అని ఆయన చెప్పినట్టుగానే, అలాగే ఖర్చు లెక్క చెయ్యను అంటే మాస్ మహారాజా స్టైలు, ఇక రాజ్య పూజ్యం అన్లిమిటెడ్, అవమానం 0 అంటూ ఒక వెరైటీగా చెప్పుకొచ్చారన్నమాట. అంటే రవితేజ పాత్ర గురించి ఈ పోస్టర్ మీద రాసుకొచ్చారు. అంటే ఈ టైప్లోనే ఆయన పాత్ర తీరు కూడా ఉండబోతుందంట. పాత్ర పేరు లక్ష్మణ్ బేరే అని చెప్పి అంటున్నారు. అది ఈ సినిమా విశేషాలు. అంటే ఈ సినిమా ఏ జానర్లో ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఏ జానర్ మనం చెప్పలేం, కానీ తెలంగాణ స్లాంగ్ అనేది కనిపిస్తుందండి. అంటే దీంట్లో ఇదేంటంటే రవితేజకి ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా చెప్తున్నారు. దీంట్లో వచ్చిన డైలాగులు కూడా వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. ఏంటంటే అది అంటే రవితేజలో ఏంటంటే ఈజ్ ఉంటుంది. ఆ డ్యాన్సుల పరంగా కానీ, డైలాగ్ డెలివరీ పరంగా కానీ, లేకపోతే ఏ పాత్ర ఇచ్చినా కానీ అలవోకగా చేయడం అలవాటు. అది కామెడీని పండిస్తాడు, యాక్షన్ ఎరకొట్టేస్తాడు, ఆ తరహాలో ఉంటుంది. కాబట్టి రవితేజని ఎలా ప్రజెంట్ చేయాలో అలా ప్రజెంట్ చేయడానికి సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు, శ్రీకర స్టూడియోస్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు చెప్పాలి. ఇవాళ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి. దీంట్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఒక దావత్ లాగా, మాస్ మహారాజ్ ఇచ్చే దావత్ లాగా ఉండబోతుందనే ఒక హింట్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఆ పోస్టర్ కూడా చాలా ఆకట్టుకుంది. దీంట్లో దాంట్లో ఏం రాశారంటే రవణ దావత్ ఇస్తుండు, రెడీ అయిపోండ్రి, హ్యాపీ యుగాదిరా బై అంటూ ఆ డైలాగ్ కూడా పెట్టారు. అంటే డైరెక్టర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది భాను భోగవరపు డైరెక్షన్. శ్రీకర స్టూడియోస్ అనేది వాళ్ళతో టైఅప్ అయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, త్రివిక్రమ్ సంబంధించిన ఫార్చ్యూన్ 4 సినిమాస్. అంటే త్రివిక్రమ్ హస్తం కూడా ఈ సినిమాలో ఉండే అవకాశం అయితే ఉంది. అంటే మొత్తానికి మెగా హీరో కావచ్చు, మెగా హీరో స్టైల్లోనే రవితేజ అదే కోలోకి వస్తుంటారు. సో అందుకనే పూరి జగన్నాథ్ సంబంధించిన వచ్చిన సినిమా కూడా మంచి హిట్. సో అదేవిధంగా గురూజీ హస్తం దీంట్లో ఉంది అంటే ఖచ్చితంగా మెగా కాంపౌండ్ ఆశీస్సులు కూడా రవితేజకి ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా? అంటే మెగా కాంపౌండ్ ఆశీస్సులు అని చెప్పలేము, ఎందుకంటే మెగా కాంపౌండ్ దీనికి సంబంధం లేదు. ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోలు ఎవరు దీంట్లో లేరు. త్రివిక్రమ్ కూడా ప్రస్తుతానికి ఏంటంటే సినిమాల మీదే ఒక ఆయన దృష్టి అంతా ఉంది. ఇంకో పక్క రామాయణంకి డైలాగులు రాస్తున్నారండి. బాలీవుడ్లో భారీగా నిర్మిస్తున్నారు ఆ సినిమాది. దాంట్లో యశ్ అనేది రావణాసుడి పాత్ర పోషిస్తున్నాడు. దాని మీద దృష్టి పెట్టాలి కాబట్టి ఇది కథాపరంగా ఏంటంటే ముందే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. త్రివిక్రమ్ హస్తం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కథా చర్చల పరంగా చూసుకుంటారు. దీంట్లో మార్పులు చేర్పులు సజెషన్స్ అన్నీ ఇచ్చేస్తారు ఆయన. ఇక రవితేజని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అలా చేసుకుంటారు. చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈరోజు వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన ఇతరత్ర డీటెయిల్స్ అన్నీ త్వరలో రాబోతున్నాయి. అంటే సంక్రాంతి టార్గెట్ అన్నారంటే వెంటనే సెట్స్ మీద వెళ్ళిపోతుంది సినిమా. అవును. అది కాక రవితేజతో షూటింగ్ అనగానే చాలా ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంటుంది. చాలా ఈజీగా రవితేజ ఫ్లెక్సిబుల్గా ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా చేస్తారు. కాకపోతే ఈ మధ్యన ఆయన కూడా హిట్లు పరంగా చూసుకుంటే వెనకబడిపోయాడని చెప్పుకోవాలి. ఎందుకంటే రామారావు ఆన్ డ్యూటీ కానీ, ఏగలు కానీ ఇలా చూసుకున్నప్పుడు సినిమాలన్నీ వరుస పెట్టి చూసుకుంటే ఆయన మార్క్ సినిమాలు కనిపించాలి. ఇప్పుడు వాల్తేరే వీరయ్యలో అప్పుడు మెగాస్టార్తో కలిసి నటించిన సినిమా తప్పితే మళ్ళీ రవితేజకి తనకంటూ ఒక మంచి సినిమా రాలా, ఆయన ఫ్యాన్స్ కోరుకునే సినిమా రాలా. అది రావాలంటే బహుశా ఈ సినిమా ఆ లోటుని భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. అయితే మరో ఈడియట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మరో ఈట్లాగానే ఉండాలి. మళ్ళీ అసలు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఈయన సినిమాలు ఎందుకు రావట్లేదని ఒక అర్థం కావట్లేదు. ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన కెరీర్ స్టార్టింగ్లో పూరికి వాళ్ళకి అనుబంధం వేరు అట్లా ఉండేది.
ఎప్పుడైతే మనం ఒక హిట్ల పరంగా వెనుకబడిపోతున్నామో మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని మళ్ళీ ఒక సంప్రదింపు జరుపుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎవరైనా సరే హిట్ కాంబినేషన్ వచ్చిన వాళ్ళు ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయినప్పుడు వాళ్ళదే కంటిన్యూ అవ్వడం అనేది బాగుంటుంది. అదిగాక అతి తొందరలోనే తన కొడుకును కూడా సినీ రంగాన్ని తీసుకురాబోతున్నారని చెప్పి కొన్ని చర్చలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? ఎందుకంటే అంటే అప్పుడే అవకాశం ఏమి ఉండదండి, ఇంకా టైం పడుతుంది. వీటికి వారసులు వస్తూనే ఉంటారు, వస్తారు, కానీ అప్పటికప్పుడు అయ్యే వ్యవహారం కాదు ఇది. ఎందుకంటే చాలామంది వారసులు రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా రావడానికి కూడా కొంత టైం పడుతూ ఉంటుంది. బాలయ్య బాబు వారసులు రావాలి, మరి పవర్ స్టార్ వారసులు కూడా రావాలి. ఈ వారసుల మీద మనం మళ్ళీ వీడియో సపరేట్గా చేద్దాం. ఓకే, సో చూద్దాం సార్. మొత్తానికి రవితేజ 75th మూవీ ఒక మైల్ స్టోన్ నిలవాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. అదేవిధంగా ఈడియట్ లాంటి సినిమా పడాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.